చాలా విషయాలు దీంట్లో ప్రస్తావన రాస్తున్నాము. దయచేసి అది ముగిసిన అధ్యాయం గురించి మనం మాట్లాడుతున్నప్పటికీ కూడా ఎదురు మనం వెళ్ళవలసిన విషయాన్ని తెలుసుకున్నట్టయితే బాగుందని అభిప్రాయం తెలియజేస్తున్నాను. ఈ జేఏసీ మీటింగ్ ద్వారకా తిరుమలలో 2 సార్లు పెట్టడం జరిగింది. తర్వాత మళ్ళీ ఎవరు పెడతారని మేము ప్లీజ్ హలో సంజీవ్ ప్లీజ్ కానీ ఎవరో రాలేదు. చంద్ర జనార్దన్ గారు రావడానికి చాలా ఆహ్వానిస్తున్నాము. దీనికి ఒక కార్పస్ ఫండ్ కావాలి. ఒక జేఏసీ మెంబర్ ఒక్కొక్కరు ఒక కార్పస్ ఫండ్ కావాలంటే ₹1,00,000 కాడికి చేస్తానికి నేను సిద్ధంగా ఉన్నాను. లేదా జేఏసీ మీటింగ్ పెట్టినప్పుడు ₹10,000 మనం డొనేట్ చేసి దాన్ని ఎదురు తీసుకెళ్దాము. దయచేసి బీసీ రిజర్వేషన్ అను లేదా ఇంకోటేదో ఈ ఏజెండాలో ఉన్నట్లు ఏదో ఒక్కటి మాత్రం కనిపిస్తుంది. ఇది కేవలం రాజ్యాధికారం. ఈ ఏజెండా తయారు చేసినప్పుడు కూడా నిర్ణయం తీసుకోండి దయచేసి. ఎందుకంటే ఇది కంటిన్యూషన్ ప్రాసెస్. ఆకుల రామకృష్ణ గారు దీన్ని మెయింటైన్ చేయాలనుకున్న ఆయనకి సొమ్ములు కావాలి. లేదా ఆర్ఎల్ ప్రకాష్ గారు మెయింటైన్ చేయాలనుకున్న దానికి ఆదాయం కావాలి. మా ప్రత్యేకించి మా పశ్చిమ గోదావరి జిల్లాలో చేయడానికి ద్వారకా తిరుమలలో మాకు ఉన్న కాపు కళ్యాణ మండపం, కష్టపడి కాపు కళ్యాణ మండపం మీరు ఎప్పుడు జేఏసీ మీటింగ్ పెట్టుకున్న ఖర్చులతో సహా పెట్టుకోవడానికి మేము రాయుడు గారు మా కళ్యాణ మండపం సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాజ్యాధికారం వెళ్ళే విషయంలో దయచేసి అందరూ కూడా ఒక నిర్ణయానికి రావాలి. ఆ మధ్య సోమన్ గారు కూడా ఈ విషయం వినాలి. ఎందుకంటే అందరూ కూడా జనసేన అంటున్నారు కానీ జనసేన నాయకులు ఎవరు కాపులు కానీ బయటోళ్ళు ఎవరిని కూడా వచ్చే పరిస్థితి కలిసే పరిస్థితులు లేరు. కాబట్టి ఈ విషయాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తారని ఆశిస్తున్నాము. అలాగే చంద్రబాబు నాయుడు గారి ఎలక్షన్ ఎక్కే ముందు చంద్రబాబు నాయుడు గారికి ఒక విన్నపం ఇవ్వడం జరిగింది. అది మా కంప్యూటర్లో నేను రాయుడు గారు ఆర్ఎల్ ప్రకాష్ గారు కవిటు అనే గ్రామంలో పశ్చిమ గోదావరి జిల్లాలో కలిసి రిజర్వేషన్ మీద ఆయన మీద ఒక ఆలోచన కలిగించాం. రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి 2,000 కాడికి 5 సంవత్సరాలకి 10,000 ఇస్తున్నారు. తాడేపల్లిగూడలో 45 నిమిషాల పాటు నేను మళ్ళా రాయుడు గారు ఆర్ఎల్ ప్రకాష్ గారు నాగు గారు కలిసి మళ్ళీ ఆయనలో ఒక ఆలోచన తీసుకొచ్చి అక్కడ తాడేపూడాన్ని ప్రకటన చేశాము. అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసినప్పుడు కూడా ఆయన మనం కలవడమే కొంచెం కష్టం అవుతుంది, తాడేపూడి నుంచి కూడా కలవడం కొంచెం కష్టం అవుతుంది కూడా. ఆ విషయంలో కూడా ఆ మధ్య సోములు గారు ఒకసారి ముందుకు వచ్చినట్టయితే బాగుంటుందని తెలియజేస్తూ, అలాగే రోషయ్య గారు మరి ఇవాళ మీటింగ్ వచ్చే రోషయ్య గారు బహుశా మరి ప్రతి సంవత్సరం 10 సార్లు వస్తే బాగుండేది రోషయ్య గారు. మరి ఇవాళ ఏదో న్యూస్ ఎలా ఉందో నాకు తెలియదు బయట. సరే వచ్చినందుకు కూడా మనకు స్వాగతం తెలియజేద్దాము. అలాగే ఎవరైతే కాపులు ముందుకెళ్ళి ఎవరైతే ఎదురుకెళ్ళిపోయారో వాళ్ళు మిగతా జాతిని మర్చిపోతున్నారు. మనం చేసే బీసీ ఉద్యమంలో నాయకులు వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి పట్టింపులకు పోయి వాళ్ళ యొక్క స్వార్థాల కోసం వాళ్ళ యొక్క పట్టుదల కోసం మన జాతిని అందరూ వెనకని తిప్పి నడిపించారు తప్ప. ఎందుకంటే నేను క్లియర్గా చెప్తున్నాను, ముద్దగడ పద్మనాభ గారు రాష్ట్రంలో కాలు పెట్టినప్పటి పరిస్థితుల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యంగా తాడేపూడి తీసుకొచ్చిన ఘనత గర్వంగా చెప్పుకోగలం. అలాగే ముద్రగడ గారి కేసులో ముద్రగడ గారికి ప్రత్యేకించి న్యాయవాదిగా నేను కొంతమంది ఉండడం, ఆకు రామకృష్ణ గారికి అయితే వేరే అడ్వకేట్ గారు రావడం ఇలా జరిగింది. అదేవిధంగా ప్రతి విషయంలోనూ కూడా పశ్చిమ గోదావరి జిల్లా ముందునే అంటున్నారు. కానీ ఇప్పుడు ఈ జేఏసీ జరగవలసిన దాంట్లో కూడా పశ్చిమ గోదావరి జిల్లా అన్ని రాష్ట్రాలకి అన్ని జిల్లాల కంటే ముందుందని తెలియజేస్తూ, అది కార్పస్ ఫండ్ తయారు చేస్తారా లేకపోతే మీటింగ్ ఇంత మనం జేఏసీ మెంబర్ చేసుకుందామని దయచేసి ఒక జాయింట్ అకౌంట్ పెట్టండి. ఎలక్షన్ ముందు ఏదో తీసుకుని మన ఆచార్య యోగ్యం కానటువంటి ఏజెండాను తీసుకుని దీని మీద మాట్లాడడం అనేది ఆశాస్పదంగా ఉంది. జనార్దన్ గారు మీరు తీసుకున్న స్టెప్కి మేము చాలా ఆనందపడుతున్నాము. ఎందుకంటే ఈ స్టెప్ను కొంచెం ఎర్లీగా తీసుకుని మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. గత 4 సంవత్సరాల నుంచి కూడా మేమందరూ కూడా యేసుదాస్ గారు కానీ రామకృష్ణ గారు కానీ రాయుడు గారు కానీ ప్రకాష్ గారు కానీ విష్ణు గారు కానీ అనుకుంటున్నాము. సో దయచేసి కార్పస్ ఫండ్ గురించి చేస్తూ కంటిన్యూస్ మీటింగ్ నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడో చెప్పండి మళ్ళాను. అది చెప్పు కానీ మీరు వెళ్ళినట్టుగా దానికి కావాల్సి కార్పస్ ఫండ్ కావాలంటే ₹1,00,000 ఇవ్వడానికి, లేదా మీటింగ్ ఖర్చుల గురించి కావాలంటే ఆ మీటింగ్ ప్రత్యేకించి ₹10,000 ఇవ్వడానికి మా తాడేపూడి తరఫున లేదా ప్రత్యేకించి నా పర్సనల్ డబ్బు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి నెక్స్ట్ మీటింగ్ జరపడానికి చేయండి. దయచేసి ముగిసిన అధ్యాయానికి తీసుకురాకండి. రిజర్వేషన్ అనేది జరిగే పని కాదు. దాని మీద ఈడబ్ల్యూసీ అనే దాని మీద శ్రీనివాస్ గారు మంచి విశ్లేషణ ఇచ్చారు. అలాగే ఆ ముగిసిన అధ్యాయం గురించి మనం పోరాడదు. ఎందుకంటే రిజర్వేషన్ గురించి పోరాటమే తప్ప ఎవరికి రిజర్వేషన్ కావాలో అందులో ఒక్కరు కూడా మన దానికి వెనకాల లేరు. ఎవరికి స్టూడెంట్స్ కావాలి, వాళ్ళు ఎవరు లేరు. మన కూర్చున్న వాళ్ళ రాజకీయ నాయకులకు తెల్లబట్టలేసి మనం కూర్చోవడం తప్ప మన వెనకాల ఎవరు స్టూడెంట్స్ లేరు. కాబట్టి ఆ ముగిసిన అధ్యాయాన్ని పక్కన పెట్టి ముసుగులు తీసి మాట్లాడదాము.
రాజ్యాధికారం వైపు వెళదాము, అది పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేయడమా లేదా ఇంకోసారి చెప్పడం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్లోనూ ఆయన 2 గంటలు మాట్లాడితే అరగంట సేపు కాకి కోలగా కాపుల గురించే మాట్లాడేవాడు. రాజ్యాధికారం పొందారు ఆయన. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద దొబ్బుదేరిని కలగచేసి చంద్రబాబు నాయుడు ఓడించడానికి కాపు జాతి ఉపయోగపడింది. అది ఇంకో పార్టీ లబ్ధి పొందింది. కానీ ఆ పార్టీకి మనం ఇచ్చేమన్న జ్ఞానం కూడా లేదు. ఆ పార్టీ ఎవరి వల్ల నెగ్గిందనేది కూడా ఆ పార్టీ మర్చిపోయి వ్యవహరించారు. ఆ ఇస్తానన్న 2000 కోట్లు కూడా ఇవ్వకుండా మనల్ని ఎంత కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇక్కడ రాజకీయాలు మాట్లాడతారు తప్ప జాతి గురించి మాట్లాడండి. మా పిల్లలు ఎల్కేజీలో జాయిన్ అయినప్పుడు నేను రిజర్వేషన్ గురించి పోరాడితే ఇప్పుడు మా అమ్మాయి ఐఏఎస్కి వెళ్ళింది కావాలి, లండన్ వెళ్ళింది కావాలి, అమెరికా వెళ్ళింది. పరిస్థితులు మనం అనుకున్నంత లేవు. బీసీ రిజర్వేషన్ మీద మనం బీసీలకు చెడ్డ అవుతుంది. దయచేసి రాజ్యాధికారం వెళ్దాం. మనకి ఇవ్వాల్సిన 10% ఇచ్చారు కాబట్టి దాంతో తృప్తిపడి రాజ్యాధికారం వెళ్దాము. మరి ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని